అశ్వదృష్టిని ఏ రకమైన కటకంతో సరిచేయవచ్చు? అశ్వదృష్టిని ఏ రకమైన కటకంతో సరిచేయవచ్చు? సమాధానం పుటాకార కటకం. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్న వారికి ఉత్తమ విరుద్ధ కలయిక ఏది? ఎరుపు నేపథ్యంపై నలుపు అక్షరాలు. నెక్స్ట్, పఠనంలో ఎస్ఎల్డికి సంబంధించిన అతి ముఖ్య ప్రాథమిక కారణం ఏది? భాషను ఉచ్చరించే విధానంలో సమస్య. పఠనంలో ఎస్ఎల్డి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించిన అతి ముఖ్య ప్రాథమిక కారణం భాషను ఉచ్చరించే విధానంలో సమస్య ఉండడం. నెక్స్ట్, ఎస్ఎల్డితో ఉన్న పిల్లవాడికి గ్రిప్పర్స్ అనే పరికరాల వాడకం చేసే సహాయం ఏంటి? చేతి పురాతను మెరుగుపరచడం. నెక్స్ట్, పఠన ధారాళత అనగా ఏమి? విషయాన్ని తప్పులు లేకుండా వేగంతో చదవటం. పఠన ధారాళత అనగా విషయాన్ని తప్పులు లేకుండా వేగంగా చదవడం. నెక్స్ట్, ఒక కెమెరా లాగా విధులు నిర్వర్తించే కంటి వెనుక ఉండే సున్నితమైన పొరను ఏమంటారు? రెటీనా. నెక్స్ట్, రెండు కళ్ళు సరైన క్రమంలో అమరకపోవడం వల్ల ఏర్పడే పరిస్థితిని ఏమంటారు? స్ట్రాబిస్మస్. రెండు కళ్ళు సరైన క్రమంలో అమరకపోవడం వల్ల ఏర్పడే పరిస్థితిని స్ట్రాబిస్మస్ అంటారు. ఒక శిశువు కంటి కటకపు మసకతో జన్మించినప్పుడు దానిని ఏమంటారు? పుట్టుకతో వచ్చిన కంటి శుక్లం. నెక్స్ట్, హైపర్మెట్రోపియా ఉన్న వ్యక్తి దృష్టి ఎలా ఉంటుంది? దీర్ఘదృష్టి. మానవ కంటి లోపలి పొరను ఏమంటాము? నేత్రపటలము. మానవ కంటి లోపలి పొరను నేత్రపటలం అంటాము. పిల్లల్లో వినికిడి లోపానికి ముఖ్య కారణం ఏంటి? వాట్ ఐస్ మీడియా. చెవిపోటు. నెక్స్ట్, బాహ్య చెవి కాలువకు మరియు మధ్య చెవి కుహూరమునకు సరిహద్దుగా గల నిర్మాణం ఏది? కర్ణబేరి పొర. నెక్స్ట్ క్వశ్చన్, రెండు కళ్ళలో పునరావృత కంటి కదలికల్ని ఏమంటారు? నిస్టాగ్మస్. రెండు కళ్ళలో పునరావృత కంటి కదలికల్ని నిస్టాగ్మస్ అంటారు. ఒక అంధుడు దేని కారణంగా ఒక వ్యక్తిని అతని కంఠస్వరం ఆధారంగా సులభంగా గుర్తించగలడు? శ్రవణ జ్ఞానంలో శిక్షణ ద్వారా సులభంగా గుర్తించగలడు. నెక్స్ట్ క్వశ్చన్, కంటి శుక్లాలతో సంబంధం ఉన్న అత్యంత సాధారణమైన లక్షణం ఏంటి? దృష్టి స్పష్టత తగ్గుదల. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరిలోని ప్రత్యేకతలను ప్రత్యేకించి చూపుతూ వారిని ఇతరుల నుండి వేరు చేసేది ఏంటి? మూర్తిమత్వం, పర్సనాలిటీ. ఒకరిలోని ప్రత్యేకతలను ప్రత్యేకించి చూపుతూ వారిని ఇతరుల నుండి వేరు చేసేది మూర్తిమత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞలో ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? చార్లెస్ స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతకర్త చార్లెస్ స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, మేధో దివ్యాంగత గల పిల్లలకు భావనలను బోధించుటలో బోధనా సోపానాల సరైన క్రమం ఏంటి? జతపరుచుట, గుర్తించుట మరియు పేరు పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏఏఐడిడి విస్తరణ రూపం ఏంటి? అమెరికన్ అసోసియేషన్ ఆన్ ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంటల్ డిసబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ MDPSలోని మొత్తం
రంగాలు మరియు అంశాల సంఖ్య ఎంత? సమాధానం 18 రంగాలు మరియు 360 అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. గాజును శుభ్రపరిచే ద్రవాలు కలిగి ఉండే క్షారం అమ్మోనియం హైడ్రాక్సైడ్. అజాడిరెక్టా ఇండికా యొక్క సాధారణ నామం ఏంటి? అజాడిరెక్టా ఇండికా యొక్క సాధారణ నామం వేప. అజాడిరెక్టా ఇండికా మొక్క సాధారణ నామం వేప. విహారాలు అనగా ఏమి? బౌద్ధ భిక్షువులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలను విహారాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక నిరోధకత కలిగిన పదార్థం ఏంటి? గాజు. నెక్స్ట్. ఇథాలజీ వేటి ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది? ఇథాలజీ వేటి ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది? జంతువులను. నెక్స్ట్. మాంటిసోరీ పద్ధతిలో బోధనా విధానం ఎలా ఉంటుంది? విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. తీవ్ర బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? 20 నుండి 35 మధ్యలో ఉంటుంది. తీవ్ర బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి 20 నుండి 35 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్. కాళ్ళు చేతి కండరాలు బలహీనంగా ఉండి చలన సమస్యలు గల వ్యక్తికి నిపుణులు సూచించే ఉపకరణం ఏంటి? సమాధానం చక్రాల కుర్చీ, వీల్ చైర్. నెక్స్ట్. ఏ పిల్లలు అర్థం లేకుండా నవ్వుతారు? ఆటిజం పిల్లలు. ఏపీపీఈపీ మొదటి దశ ఎప్పుడు? ఎపెప్ మొదటి దశ 1984 to 87, 1984 నుండి 87. నెక్స్ట్. స్లో లెర్నర్స్ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 70 నుండి 90 మధ్య 17 to 19. నెక్స్ట్. రాష్ట్రంలో మండల స్థాయిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు నిర్వహిస్తున్న కేంద్రాలు ఏవి? భవిత కేంద్రాలు. నెక్స్ట్. ఐఎస్ఏఏ పరీక్షను ఏ పిల్లల్లో మదింపు చేయడానికి నిర్వహిస్తారు? సమాధానం ఆటిజం. ఆటిజం పిల్లల్లో మదింపు చేయడానికి ఐఎస్ఏఏ పరీక్షను చేస్తారు. నెక్స్ట్. కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు డిజైనింగ్లో ఏ పిల్లలకు శిక్షణ ఇవ్వడం మంచిది? వినికిడి లోపం కలిగిన పిల్లలకు శిక్షణ ఇవ్వవచ్చు. నెక్స్ట్. జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాలలో దేశంలో ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? 1995. నెక్స్ట్. బహుళ వైకల్యాలు అనగా ఏమి? ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండటం. నెక్స్ట్. సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ఉపయోగపడే ఉపకరణం చక్రాల కుర్చీ, వీల్ చైర్. నెక్స్ట్. బడిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా నమోదైన వారికి తప్పనిసరిగా చేయాల్సినది ఏంటి? వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఐఈపీ. నెక్స్ట్. భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం మొదటగా ఆమోదించిన చట్టం ఏది? మానసిక ఆరోగ్య చట్టం, మెంటల్ హెల్త్ యాక్ట్. నెక్స్ట్. మానసిక రుగ్మత మరియు బుద్ధిమాంద్యత అనేవి రెండు వేరు. మానసిక రుగ్మత మరియు బుద్ధిమాంద్యత అనేవి రెండు వేరు. అపాసియా అనేది దేనికి సంబంధించినది? భాషణ మరియు భాషా సమస్యలకు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన తేదీ? 27 డిసెంబర్ 2016. ఒక విద్యార్థి తరగతి గదిలో
ఆగ్రహపూరిత ప్రవర్తన చూపిస్తే ఉపాధ్యాయుడు అతనిని ఒక్కన్నే వేరుగా కొంత సమయం కూర్చోబెట్టాలి. నెక్స్ట్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ దేనికి చెందినది? అభ్యసన సమస్యలు. నెక్స్ట్, ఒక వ్యక్తి 4 అడుగుల 10 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు ఉంటే అతనిని ఏమంటారు? డ్వార్ఫ్ అంటారు, మరగుజ్జు. నెక్స్ట్ క్వశ్చన్, బైలాటరల్ వినికిడి లోపం అనగా ఏమి? 2 చెవులలో వినికిడి లోపం. నెక్స్ట్ క్వశ్చన్, వినికిడి లోపం గల పిల్లలకు ఏ సహా పాఠ్యాంశాలలో శిక్షణ ఇవ్వచ్చు? శాస్త్రీయ నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్థాయిలో వినికిడి లోపం 2 చెవులలో ఉన్న వ్యక్తికి చెవుడు అంటాము? 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, 40 డిగ్రీల నుండి 10 డిగ్రీల కోణం వరకు మాత్రమే దృష్టి క్షేత్రం గల వారిని ఏమంటారు? తక్కువ దృష్టిలోపం గలవారు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అమూర్త భావనలను ఏ పిల్లలకు బోధించడం చాలా కష్టం? బుద్ధిమాంద్యత పిల్లలకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.